కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. సిట్ ఛార్జ్ షీట్లో జగన్ ప్రమేయం ఏంటో పూర్తిగా వివరించారు. అదేంటో మీకు కంప్లీట్గా తెలియజేస్తాం. దానికంటే ముందుగా సిట్ ఏదైతే విచారణ చేపడుతుందో ఆ చేపడుతున్న విధానం పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే నిన్న సిట్ ఏసీబీ కోర్టులో ఏదైతే ఆ యొక్క నివేదిక ఉందో ఛార్జ్ షీటు దానికి సంబంధించింది ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా 124 పేజీల ఈ యొక్క ఛార్జ్ షీట్ అయితే పొందుపరిచారు. సో అందులో చాలా కీలకమైన అంశాలు, ఎవరెవరి ప్రమేయం ఉంది, అప్పట్లో ప్రభుత్వంలో అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కావచ్చు, లేదా అక్కడ ఉన్న సీఎంఓలో అధికారులు ఏ రకంగా వ్యవహరించారనేది కూడా చాలా క్లియర్గా ఇక్కడ ఈ యొక్క ఛార్జ్ షీట్లో వ్యక్తం చేయబడింది. సో అదేంటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఈ 124 పేజీల ఛార్జ్ షీట్లో ప్రధానంగా చెప్పుకొచ్చింది ఏంటి అంటే, A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, ఆయన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారు చూసారా, ఆయన A2. అలాగే A3గా సత్యప్రసాద్. వీళ్ళిద్దరిని ఎలా నియమించారు అని అంటే, అసలు వాళ్ళిద్దరిని ఇక్కడ ఆ యొక్క పోస్టుల్లో నియామకానికి ప్రధానమైన కారణం ఎవరో తెలుసా? ఆయన రికమెండ్ చేసింది కూడా అప్పటి ప్రభుత్వ సలహాదారులుగా పనిచేసినటువంటి అజయ్ కల్లం గారు. సో ఆయన సలహాల మేరకు, ఆయన రికమెండేషన్ మేరకే ఈ విధంగా జరిగింది. అయితే 2019 అక్టోబర్ 1వ తేదీన మద్యం దుకాణాలని ప్రభుత్వ దుకాణాలకి అవసరమైన వ్యక్తుల్ని గుర్తించాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లు సిట్ పేర్కొంది. ఎవరు ఆదేశాలు తెలుసా? సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. అలాగే 2019 జూలై 29న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన, ఇది గుర్తుంచుకోండి, 2019 జూలై 29న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మద్యం దుకాణాలు అద్దెకు తీసుకోవడం, మౌలిక సౌకర్యాలు, సిబ్బంది నియామకం, రవాణా ఛార్జీలు తదితర అంశాలన్నీ కూడా ఆ సమావేశంలో ఖరారు చేశారు. సో ఈ చెప్పిన అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతనే జరిగింది అని చెప్పేసి సిట్ పేర్కొనడం జరిగింది. అలాగే ఆ సమావేశంలో బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 3500 రిటైల్ దుకాణాలు నిర్వహించేందుకు కావాల్సిన మార్గదర్శకాలను కూడా రూపొందించడం జరిగింది. అట్లాగే 2019 జూలై 30న నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి దీనికి సంబంధించిన నోట్ ఫైల్ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి పంపగా 2019 ఆగస్టు 16న జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఆమోదింపజేశారు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అని వాళ్ళు మెన్షన్ చేయలా, సీఎం అని మాత్రమే మెన్షన్ చేశారు ఎవరు ఛార్జ్ షీట్లో. సో మరి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? నేను చెప్తున్న తేదీల్లో ఆగస్టు 16, 2019న సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారేగా. ఆయన ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడండి? మే 30వ తేదీ 2019లో. సో ఈ స్కామ్లో, ఈ కుంభకోణంలో A2గా ఉన్న వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, ఆయన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించడంలో ప్రభుత్వంలోని కొందరు కీలకమైన అధికారులు ప్రభావితం చేశారని కూడా సిట్ పేర్కొంది. అదే రకంగా వాసుదేవరెడ్డిని డెప్యుటేషన్పై తీసుకురావాలి అని అజయ్ కల్లం ప్రస్తావించడమే కాక రైల్వే మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి గారికి సూచించినట్లు పేర్కొంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆ రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళతో కూడా మాట్లాడండి, వాసుదేవరెడ్డిని తీసుకురావాలి అని అంటే ఆల్రెడీ వాసుదేవరెడ్డిని రికమెండ్ చేసింది ఎవరు? ఇదే అజయ్ కల్లం. సో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అక్కడ రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళతో కూడా మాట్లాడి తీసుకురావాలని పేర్కొనటం. అలాగే వాసుదేవరెడ్డి నియామకానికి స్క్రీనింగ్ కమిటీ రికమెండ్ చేయగా ఆ నోట్ ఫైల్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించారు. మొత్తం ఇదంతా ప్రీప్లాన్ లాగానే కదా. సో వాసుదేవరెడ్డిని యాక్చువల్గా ఆయన ఎప్పుడైతే తీసుకొచ్చారో రక్షిత మంచినీటి సరఫరా ఎండీగా నియమించాలని అప్పటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రికమెండ్ చేయగా, అప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉత్తర్వులు ఇచ్చేశాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం. అది కూడా ఎట్లా చెప్పారు? ఒక నోటు ద్వారా
2019 సెప్టెంబర్ 16వ తేదీన ఆ ప్రకారంగా తెలియజేశారు ఏది సిఎస్ గారికి. సో అజయ్ కల్లం గారు రికమెండేషన్ చేసిన డిస్టిలరీసు, అలాగే ఈ బెవరేజెస్ కమిషనరు A3గా ఉన్న సత్యప్రసాద్కి బెవరేజెస్ స్పెషల్ ఆఫీసర్గా, ఇక్కడ చూడండి, ఆయనకి స్పెషల్ ఆఫీసర్గా నియమించాలని అప్పటి రెవెన్యూ ప్రధాన కార్యదర్శి లేఖ ద్వారా రికమెండేషన్ చేసినట్టు. అలాగే ఈ బెవరేజెస్ స్కామ్కి ఉన్నత అధికారులకు తెలిసిన, ఈ బెవరేజెస్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించిన వ్యవహారం ఉన్నత అధికారులకు తెలిసిన ఎలాంటి చర్యలు లేవంటండి. సో ఆ ప్రధాన అధికారులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రధానంగా కమిటీ రికమెండ్ చేసిన ఫార్ములానే, ఇది కూడా అండర్లైన్ చేయండి, ప్రధానంగా కమిటీ ఏదైతే సిఫారసు చేసిందో ఆ ఫార్ములా ప్రకారంగానే మద్యం సప్లై జరగాలని ఉత్తర్వులు ఇవ్వాలి, అంటే మద్యం సరఫరా జరిగేలాగా ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పేసి ఎండి ప్రత్యేక అధికారికి లేఖ రాశారు. ఎండి గారు ఆ స్పెషల్ ఆఫీసర్కి, ఎండి ఎవరు? వాసుదేవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ఎవరు? సత్యప్రసాద్. సో వీళ్ళిద్దరూ ఎవరి ద్వారా రికమెండ్ కాబడ్డారు ఆ పోస్టుల్లోకి అంటే అజయ్ కల్లం గారు. సో ఇతను కామన్ పర్సన్. ఇంకా దాని తర్వాత ఆ ఫైల్స్ అన్నీ కూడా ఉన్నతాధికారులకి పంపకుండానే ప్రత్యేక అధికారిని తన, అంటే స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ ఇవన్నీ కూడా ఏమి పైకి పంపకుండానే తన ఇష్టానుసారంగా నిర్ణయం తీసేసుకున్నారు. పై అధికారులు కూడా పంపాలిగా, ఏం పంపలా, మన ఇష్టం, మనకి ఇచ్చేశారు, అంతా వడ్డించేవాడు మనవాళ్ళే, మనం ఎక్కడ ఏం చేసినా నడుస్తుంది అనే తరహా. సో ఈ విషయం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ దాకా వెళ్ళినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వాసుదేవరెడ్డి సత్యప్రసాద్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి నాటి సీఎంఓ అధికారులు, ఇక్కడ ఇంకొంతమంది కీలకమైన అధికారులు కూడా వచ్చారు. వాళ్ళపైన అసలు అధికారం, మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఎక్సైజ్ కమిషనర్కి కూడా సీఎంఓ నుంచి, అక్కడ అధికారులు ఎవరున్నారు అప్పుడు, ఎవరు హవా నడిచింది, అదే ధనుంజయ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఒత్తిడి చేశారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇది సిట్టు వివరించింది. అలాగే నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్, ఆయన ప్రమేయం ఉంది అని చెప్పేసి ఒక 15 రోజుల క్రిందట ఆయన పేరు వచ్చింది చూసారా, ఆ రజత్ భార్గవ్ సిట్టు విచారణలో వెల్లడించాడండి. ఆయన చెప్పుకొచ్చారు ఏంటంటే ఇక్కడక్కడ ఏం జరిగింది, ఏంటి, అప్పుడు ఏం చేశారు, ఎవరెవరు ఒత్తిడి చేశారనేది. సో అక్రమాలపై వరుస మెమోలు ఇచ్చినా వాసుదేవరెడ్డి నుంచి ఎటువంటి సమాధానం ఇవ్వలేదని, పోని వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని కోరగా అతను వివరణ ఇవ్వకపోగా వారు చేసిన పనుల్ని, ఇక్కడ చూడండి ఇది ఇంకా విచిత్రం, వారు చేసిన పనుల్ని రాటిఫై చేస్తూ పాత తేదీలు డేట్లు మార్చమని చెప్పేసి రివర్స్లో మరలా ఈయన అడిగాడంట వాసుదేవరెడ్డి. చూడండి అసలు మీకు ఎవరు చేయమన్నారు ఏంటి, మీరు దానిపైన మెమోలు పంపిస్తే దాని మీద వివరణ ఇవ్వమంటే ఆయన వివరణ ఇవ్వకపోగా మీరు ఆ డేట్లు మార్చండి అని చెప్పేసి ఉల్టా అడిగాడు. అంటే ఉత్తర్వులు ఇవ్వాలంటే తనపై ఒత్తిడి చేశారని చెప్పేసి సిట్ నివేదికలో పేర్కొంది. సో ఇక్కడ తేదీలతో సహా ఏ రోజు ఏ అధికారి ఏ రకంగా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మీటింగ్లు ఏ విధంగా నిర్వహించారు, మరి ఈ లిక్కర్కి సంబంధించిన పాలసీలు కానీ, ఇక్కడ వీళ్ళు అసలు సీఎంఓ అధికారులు ఒత్తిడి తీసుకురావడం ఏంటండి, మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని సంగతి వదిలేసేయండి, మేము చూసుకుంటాం అనే తరహాలో అక్కడ ఆయన ఉన్నది దేనికి, ఏ పోస్టులో ఉన్నారు, ఏ విషయాల్లో ప్రమేయం వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి ఈ విధంగా డిస్టర్బ్ చేశారు, చివరికి ఇది ఎంత పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి సిట్ అక్కడ ఛార్జ్షీట్లో తేదీలతో సహా ఆ ప్రకారంగా వీళ్ళు ఇప్పుడు కోర్టుకు అందజేశారు అని అంటే ఇందులో వాస్తవం ఉందంటారా, లేకపోతే అబద్ధాలతో వాళ్ళ ఇష్టం వచ్చిన డేట్లు వేసేసుకుని పంపించారనంటారా? ఎందుకంటే వైసీపీ చెప్తుంది అదే, అసలు స్కామే జరగలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఓఎస్డి కావచ్చు, అలాగే ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి ప్రమేయం ఏంటండి? పైగా అసలు వీళ్ళ రికమెండేషన్ ఏంటి? అసలు ఆయన్ని రక్షిత మంచినీటి సరఫరా ఎండీగా పెట్టాలి అని చెప్పేసి అప్పుడు సిఎస్ గారు చెప్పినా లేదు అప్పటికే ఇదైపోయింది. అంటే మామూలుగా సిఎస్ గారి మాట ఇంక ఏ ఐఏఎస్ అయినా సరే వినాల్సిందే, కానీ సిఎస్ ఎవరి మాట వినాలి? సీఎం గారి మాట వినాల్సిందే ఖచ్చితంగా, ఇక ఎవరు అవునన్నా కాదన్నా. సో పలానా పోస్టులో వేద్దామండి అని చెప్పేసి అంటే
లేదన్నా ఆల్రెడీ ఆయనకి ఇవ్వాల్సిన పోస్ట్ మనం డిసైడ్ చేసేసాము అని చెప్పేసి అది కూడా లేఖ ద్వారా ఇచ్చారు. ఇప్పుడు మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫై చేసి ఇచ్చారు అని అంటే దాన్ని బట్టి ఆయన సంతకం ఉండదా? మరి ఇప్పుడు ఆధారాలు లేవా? ఎక్కడ ఏం సంతకాలు లేవు అని అంటున్నారు. మరి ఆ ఎండి వాసుదేవ్ రెడ్డి ఆయన ఎందుకు అబ్స్కాండ్ అవ్వాలని ప్రయత్నాలు జరిగినాయి? ఆ హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు వాటన్నిటిని తీసుకొని ఆ రోజు ఉడాయించేస్తున్నారు. ఏది ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, ప్రభుత్వం ఇంకా ఏర్పడలా. మరి ఆ సమయంలో ఆయన ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి అనుమానం రాదా ఇప్పుడు? సో ఖచ్చితంగా ఏదో ఒక తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు ఏంటి అంటే ఇదిగో ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇది ఇప్పుడు రెండో ఛార్జ్షీటే. ఇంకా ఎన్ని ఛార్జ్షీట్లు ఉంటాయనేది తెలీదు. ఫైనల్ ఛార్జ్షీట్ అప్పుడే వేసేస్తారో అని మాత్రం అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే త్రవ్వే కొద్దికి అనేక రకాలైన కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త తరహా వ్యవహారాలు అన్నీ బయటపడతా ఉన్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు, లిక్కర్ కుంభకోణం ఏమీ జరగలేదు అని చెప్పేసి ఇంకా బుకాయించే ప్రయత్నం, వాదించే ప్రయత్నం చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? ఆ మాత్రం అర్థం చేసుకోలేరంటారా? పోనీ ఇదే వైసీపీ నాయకులు మరి ప్రజల గురించి ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోండి. పోనీ బాధితులుగా ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది కుటుంబ సభ్యులను కోల్పోవడం కావచ్చు, ఇంకొంతమంది అనారోగ్యాలు పాలవటం కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయండి, తెలుస్తుంది. అసలు నిజంగా లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో నాసిరకం మద్యం సరఫరా చేశారా లేదా? మరి ఆ నాసిరకం మద్యం సరఫరా చేయడానికి గల కారణాలు ఏంటి? అప్పుడు ప్రభుత్వం మరి డైరెక్ట్గా దుకాణాలు నిర్వహించినప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. మరి అవేవి లేకుండా సింపుల్గా బ్లంట్గా ఏమీ జరగలేదు అని చెప్పేసి అన్నంత మాత్రాన ఇక్కడ సిట్టు సాక్ష్యాధారాలతో సహా మొత్తం కళ్ళ ముందు పెడుతుంది. ప్రతి ఒక్కరికి అక్కడ కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి రజత్ భార్గవ్ ఆయన అప్రకారంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారండి? మేము ఎంత ఒత్తిడి చేసినా కానీ ఏమీ ఇవ్వకపోగా తిరిగి మమ్మల్ని డేట్లు మార్చమని చెప్పేసి అన్నారు వాసుదేవరెడ్డి గారు అని చెప్పేసి అన్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత పెద్దలో ఒత్తిడి ఉందో దీనిపైన. సో వీళ్ళందరూ ఒత్తిడి ఉంది కాబట్టే ఇక అధికారులు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయి చేసేదేమీ లేక సరెండర్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం బయట పెడతా ఉన్నారు. మరి చూద్దాం ఇక ముందు ముందు ఎటువంటి పేర్లు వస్తాయి, ఎవరెవరు ప్రమేయం ఉంటుంది. ఎందుకంటే ఈ ఛార్జ్షీట్ వచ్చిన తర్వాతే అజయ్ కల్లం గారి పేరు వచ్చింది. అప్పుడు ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు చూసారా, ఆయన పేరు వచ్చింది. మరి అటువంటిది ఇక ముందు ముందు ఇంకేమైనా కొత్త పేర్లు వస్తాయా? ఏం జరగబోతుంది? ఇంకా ఏమైనా ఎంతెంతమంది ఎంత ముడుపులు ఇంకొంతమంది నొక్కేసిన వాళ్ళు ఉన్నారు చూసారా. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కావచ్చు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, కొంత ముడుపుల్ని నొక్కేశారు, సైడ్ చేసేసుకున్నారు. అవి కూడా దొరికినాయి, ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టారు అనేది అంటున్నారు చూసారా. ఇక ముందు ముందు ఏం పేర్లు వస్తాయో, ఏం చేశారో అనేది కూడా చూద్దాం. ఈ వీడియో పైన ప్రధానంగా సిట్ ఛార్జ్షీట్ ఏదైతే వేసిందో రెండో ఛార్జ్షీట్ 124 పేజీలు 6 వాల్యూమ్లు, మరి దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.